కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు స్టార్ట్ కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, బద్ధకాన్ని వదిలించుకోవడానికి, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, రీయాక్టివేట్ అవ్వడానికి కాఫీ తాగుతుంటారు. కాఫీ మితంగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని, డిప్రెషన్, ఒత్తిడి కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు బరువు తగ్గడానికి తోడ్పడుతుందని అంటున్నారు. అయితే కాఫీ ప్రతి ఒక్కరూ తాగకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వ్యక్తులు కాఫీకి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్రలేని సమస్యతో బాధపడే వ్యక్తులు కాఫీని పూర్తిగా దూరం పెట్టాలని నిపుణులు చెప్తున్నారు. కాఫీలో అధికంగా ఉండే కెఫిన్ మీ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తుంది. కెఫిన్ మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. తక్కువ నిద్రపోయినా మీరు సంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మీరు పొందే లోతైన స్లో వేవ్ స్లీప్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మరుసటి రోజు రీఫ్రెష్గా ఉండడానికి కీలకమైన దశ. మన మేల్కొనే సమయంలో మెదడులో ఉత్పత్తి అయ్యే నిద్రను ప్రోత్సహించే రసాయనమైన అడినోసిన్ గ్రహాలను నిరోధించి కెఫిన్ మెదడును ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కాఫీ తాగితే వారి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. జీవక్రియ తక్కువగా ఉండే వ్యక్తులు కాఫీకి దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అంతగా మానలేకపోతే ఉదయం పూట 1 కప్పు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కెఫిన్ డ్రింక్స్ కొన్ని విటమిన్లు, ఖనిజాల శోషణను నిరోధిస్తాయి. ఇది దీర్ఘకాలంలో ఉబ్బరం, వాపుకు దారితీస్తుంది. జీవక్రియ తక్కువగా ఉండే వ్యక్తులు కెఫిన్ను సరిగ్గా ప్రాసెస్ చేయలేరని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆందోళన, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కెఫిన్ కొన్నిసార్లు భయాందోళన, వేగవంతమైన హృదయ స్పందన వంటి ఆందోళన లక్షణాలను ప్రభావితం చేస్తుంది. మీరు ఆందోళనతో బాధపడుతుంటే కాఫీకి దూరంగా ఉండండి. కెఫిన్ తలనొప్పి, అలసట, చికాకుకు, నీరసానికి కారణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉంటే మంచిది. మరీ తప్పదనుకుంటే రోజుకి 1 కప్పు మాత్రమే తీసుకోవాలి. గర్భం ధరించిన మహిళలు, పాలిచ్చే తల్లులు కాఫీ తాగకపోవడమే మేలు. ఒకవేళ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్ సలహాలు తీసుకోవాలి. ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీని దూరం పెట్టడం మేలు. ఒకవేళ కాఫీని ఖచ్చితంగా రుచి చూడాలనుకుంటే మాత్రం భోజనం చేసిన తర్వాత తాగడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.